కోవా పూరి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కోవా పూరి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, పాలు పావు లీటర్, కోవా 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, తరిగిన బాదాం కొద్దిగా, నూనె, డీప్ ఫ్రైకి సరిపడినంత. సింపులా లేకపోతే కొంచెం ప్రాసెస్ ఉంటుందా? కొద్దిగా ప్రాసెస్ ఉంటుందండి. కొంచెం ప్రాసెస్ ఉంటుందా? బౌల్ ఇస్తారా? ఫస్ట్ మైదా తీసుకుంటున్నారా? మైదా, దీంట్లో కొద్దిగా ఉప్పు వేస్తుంది. ఉప్పు కొంచెం. అంటే కోవా పూరి అని, మాల్ పూరి అని ఇవన్నీ డిఫరెంట్ అండి? డిఫరెంట్గా ఉంటాయండి. సో ఇక్కడ మనం కోవా యూజ్ చేస్తున్నాం. ఓకే. సో దాంట్లో ఏంటంటే మనకి పంచదార పాకం ఉంటుంది. ఇంట్లోకి సరిపడా నీళ్ళు పోసుకుని పూరీల పిండిలో కలుపుకోవాలి. ఓకే. సో మనం పూరి పిండిలా కలుపుకోవాలి. అవునండి. సో దీని తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి నూనె కూడా వేడి పెట్టేస్తున్నాం. ఓకే రాజు గారు, సో ఇక మనం పూరీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. అవునండి. ఓకే, కొద్దిగా పొడిపిండి వేసుకుని. ఓకే. ఓకే. సో అలాగే ఇక్కడ కూడా స్టవ్ ఆన్ చేసేసుకున్నాం. సో దీంట్లో పాలు, సో అది కొంచెం మనకు బాయిలింగ్ రావాలి. ఓకే. అప్పుడు కోవా పంచదార అన్ని యాడ్ చేయాలా? యాడ్ చేయాలి. ఓకే అండి. ఓకే. సో ఒక్కొక్కటిగా ఫ్రై చేసి మనం సైడ్లో తీసి పెట్టేసుకోవాలి. ఇందులో వేసేసుకోవడమేనా? అంటే కోవా కూడా వేసి కలిపేసిన తర్వాత అప్పుడు వేస్తాం. ఓకే. సో దాంట్లో కోవానా? అలాగే పంచదార కూడా యాడ్ చేసేయండి. ఓకే. కొద్దిగా యాలకుల పొడి. ఇందులో? అవునండి. ఇంకా ఇది కొంచెం చిక్కగా రావాలా? చిక్కగా రావాలండి. సో ఇక్కడ కొంచెం సాఫ్ట్ అవుతుంది కదా మనకి పూరి. అవునండి. ఇందులో కనుక బర్డ్ లేకుండా అంటే హ్యాపీగా ఇందులో పెట్టేసి దాచిపెట్టేసేయచ్చు కోవా పూరి. అలా కూడా చేయొచ్చండి. ఓకే అండి. ఓకే. సో ఇంకేమైనా గార్నిష్ చేసుకోవాలండి మనం? చివరిగా సో బాదం ఇలా వేస్తేనే ఏదో రిచ్ స్వీట్ చేశారు అనిపిస్తుంది. అవునండి. ఓకే. ఓకే. కోవా పూరీలు రెడీ. చూస్తున్నారు కదండి, సో కోవా పూరి స్పెషల్ స్వీట్ రెడీ అయిపోయింది.